ఒక ఊళ్ళో కనకయ్య అనే వ్యక్తి ఉండేవాడు. కనకయ్య మహా పిరికివాడు, అమాయకుడు, బద్ధకస్తుడును. అతని భార్య పేరు కస్తూరి. కనకయ్య అమాయకత్వం చూసి కస్తూరి బాధపడేది. ఓసారి పక్క ఊరికి ఒక సాధువు వచ్చాడు అని కస్తూరి వింటుంది. ఆ సాధువు మహాజ్ఞాని అని, అతనికి శక్తులున్నాయని ఇరుగు పొరుగు ద్వారా వింటుంది కస్తూరి. ఎలాగైనా సాధువుని కనకయ్య కలిస్తే కనకయ్య సమస్యలకు సాధువు పరిష్కారం చూపిస్తాడని అనుకుంటుంది కస్తూరి. కనకయ్యను సాధువు వద్దకు వెళ్ళమని కస్తూరి ఎంత చెప్పినా బద్ధకస్తుడైన కనకయ్య దాటవేస్తూ వస్తాడు. చివరకు భార్య పోరు భరించలేక సాధువును కలవడానికని బయలుదేరతాడు కనకయ్య. కొంచెం దూరం నడుస్తూ వెళ్ళిన కనకయ్య అలసటగా ఉంది, కాసేపు విశ్రాంతి తీసుకొని మళ్ళీ బయలుదేరతాను అని అనుకుంటాడు. అలా చెట్టు కింద పడుకున్న కనకయ్య ఆదమరిచి నిద్రపోతాడు. లేచేసరికి సాయంత్రం అయిపోతుంది. ఇప్పుడు సాధువుని కలవడానికి బయలుదేరితే చీకటి పడేలోపు పక్క ఊరు చేరుకోవడం కష్టం అనుకున్న కనకయ్య తిరిగి ఇంటికి బయలుదేరతాడు. సాధువుని కలవకుండా వచ్చాడని తెలిస్తే కస్తూరి గొడవ చేస్తుందని, ఆ విషయం చెప్పకూడదని అనుకుంటాడు. ఈలోపు ఇంట్లో కనకయ్య సాధువుని కలిసి వస్తున్నాడన్న సంతోషంతో కస్తూరి భర్త కోసం గారెలు చేయడానికి సిద్ధమవుతుంది. సరిగ్గా కస్తూరి మొదటి గారె నూనెలో వేసే సమయానికి ఇంటి గుమ్మం వద్దకు చేరుకుంటాడు కనకయ్య. గారె నూనెలో వేసిన శబ్దం వినగానే తన భార్య గారెలు వేస్తుందని సంతోషంగా కనకయ్య గుమ్మంలోనే కూర్చొని ఎన్ని గారెలు నూనెలు వేసిందో శబ్దం వినుకుంటూ లెక్క పెట్టుకుంటూ కూర్చుంటాడు. మొత్తం 40 గారెలు వేసిందని సంతోషంగా తిందామని ఇంట్లోకి వెళ్తాడు కనకయ్య. భర్త రాగానే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చి 4 గారెలు వడ్డిస్తుంది కస్తూరి. ఆబగా గారెలు తిందామని వచ్చిన కనకయ్యకు కేవలం 4 గారెలు వడ్డించేసరికి కోపం వచ్చిన కనకయ్య, 40 గారెలు చేసిన నువ్వు కేవలం 4 గారెలు వడ్డిస్తావా నాకు అని కస్తూరితో అంటాడు. సాధువు వద్దకు వెళ్ళి వచ్చాక తన భర్త మహాజ్ఞాని అయ్యాడని, తను 40 గారెలు వేసిన విషయం కూడా భర్తకు తెలిసిపోయిందని ముచ్చటపడి మరిన్ని గారెలు వడ్డిస్తుంది కస్తూరి. కొద్ది రోజులు గడిచాక ఓ రోజు అర్ధరాత్రి కనకయ్య ఇంట్లోకి దూరడానికి దొంగలు ప్రయత్నిస్తుంటారు. అదే సమయానికి ఇంట్లో పడుకున్న కనకయ్యకి ఏదో అలికిడికి మెలకువ వస్తుంది. ఏంటా అని లేచి చూడగా ఒక ఎలుక తలుపు వద్ద అటూ ఇటూ చూసుకుంటూ కన్నం తవ్వడం కనిపిస్తుంది. అది చూసిన కనకయ్య, నువ్వు అటూ ఇటూ చూస్తూ తవ్వడం నాకు తెలియదనుకున్నావా? ఉండు, నీ పని చెప్తాను అని ఎలుకను చంపడానికి ప్రయత్నిస్తాడు. తమని ఉద్దేశించే కనకయ్య ఆ మాటలు అన్నాడనుకున్న దొంగలు కంగారు పడి పారిపోతారు. కంగారు పడి పరిగెత్తుతున్న దొంగలు రాజభటుల చేతికి చిక్కుతారు. కనకయ్య వల్లే దొంగలు భటుల చేతికి చిక్కారని ఇరుగు పొరుగు తెలుసుకుంటారు. కనకయ్య గొప్పవాడని అంతటా పాకిపోతుంది. ఇలా కొద్ది రోజులు గడిచాక వారి రాజ్యానికి పక్క రాజ్యంతో యుద్ధం వస్తుంది. సైన్యాన్ని సమకూర్చుకునే పనిలో కనకయ్యని కూడా యుద్ధానికి తీసుకెళ్తారు సైనికులు. ఏ పని చేతకాని కనకయ్య తనకు యుద్ధం చేయడం రాదు మొర్రో అని ఎంత మొత్తుకున్నా వినిపించుకోకుండా యుద్ధభూమికి తీసుకెళ్తారు. శత్రు సైనికులు తన వద్దకు రావడాన్ని గమనించిన కనకయ్య పరుగెత్తుతూ ముందుకు వెళ్తున్న తను కూర్చున్న గుర్రాన్ని ఆపడం కోసం ఒక పెద్ద చెట్టును గట్టిగా పట్టుకుంటాడు. ఆ చెట్టు అప్పటికే కుళ్ళిపోయి ఉంటుంది. గుర్రాన్ని ఆపడానికి కనకయ్య చెట్టు పట్టుకున్నా గుర్రం వేగానికి ఆ చెట్టు వేళ్లతో సహా భూమిలో నుండి బయటకు వస్తుంది. ఇది దూరం నుండి చూసిన శత్రు సైనికులు చెట్టు కుళ్ళిందని కనిపించక ఒంటి చేత్తో పెద్ద చెట్టును పెకలించిన వీరుడికి మనమెంత అని భయపడి పారిపోతారు. శత్రు సైనికులను కనకయ్య ఒంటరిగా ఓడించాడని తెలిసిన మహారాజు కనకయ్యకు సన్మానం చేసి తన కొలువులో ఉద్యోగం ఇప్పిస్తాడు. అదృష్టంతో రాజుగారి కొలువులో చేరిన కనకయ్య సంతోషంగా జీవిస్తాడు.